50 ఏళ్లుగా ఒకే చోట నిరీక్షించింది శబరి. ఆమె ఎదురుచూసింది సామాన్యుడి కోసం కాదు, సాక్షాత్తు శ్రీరామచంద్రుడి కోసం. ప్రతిరోజూ వేకోజామున లేచి అడవిలోని చెట్ల నుండి ఫలాలు కోసుకొచ్చేది. ఒక్కో ఫలాన్ని తీసి రుచిచూసి తీయనివి మాత్రమే ప్రత్యేక బుట్టలో దాచేది. 50 ఏళ్లుగా ప్రతిరోజూ ఇదే పని. ఎన్ని ఫలాలు రుచి చూసిందో లెక్కలేదు. కాని ఆమె ఎదురుచూపు మాత్రం తీరలేదు. ఆ రోజు ఎప్పటిలాగే ఫలాలు రుచి చూస్తూ కూర్చున్న శబరి ముందు దివ్యమైన తేజస్సు వ్యాపించింది. సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి ఆమె ముందు నిలబడ్డాడు. వణికిపోతున్న తన చేతులతో తాను రుచిచూసిన ఫలాల బుట్టను రాముడి ముందు ఉంచింది. స్వామీ, ఇవి నేను రుచి చూశానని తల వంచింది. కాని రాముడు నవ్వాడు. ఆ నవ్వులో 50 ఏళ్ల తపస్సుంది. ఆ నవ్వులో నిస్వార్థ ప్రేమ ఉంది. ఆ నవ్వులో దైవత్వం ఉంది. శబరి, నీ భక్తి తీయదనం ముందు ఈ ఫలాల తీయదనం ఏముంది? నీ చేతులతో అందించిన ప్రతి ఫలం నాకు అమృతం అని ఆమెతో చెప్పాడు. 50 ఏళ్ల ఎదురుచూపు, 50 ఏళ్ల తపస్సు, 50 ఏళ్ల ప్రేమ ఒక్కసారిగా శబరి ముందు ప్రత్యక్షమైంది. తన జన్మ ధన్యమైంది. శబరి నేర్పించిన పాఠమిది. శబరి ఎదురుచూపు తీరింది. ఆమె రాముడొచ్చాడు. ఈ కథ నచ్చితే జై శ్రీరామ్ అని కామెంట్ చేసి స్వస్తిక్ 9ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ శ్రీరాముని ఆశీస్సులు.